కథ పేరు అంతర్ధానం. ఈ కథని రచించిన వారు జన్నా భట్ల గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, సుజా ఎలా జరిగింది? ఏడుపు వినిపిస్తుంది ఫోన్లో అవతల నుండి. నీ దగ్గర సమాధానం లేదు. అయ్యో, పొద్దున్నే మాట్లాడుకున్నాం ఇద్దరం. ఇంతలోనే ఎంత ఘోరం! ఇంకో కాల్, ఇంకో ఏడుపు. ఇంటి కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతున్నా నువ్వు కదలట్లేదు. తుఫాన్లా మొబైల్లో కురుస్తున్న మెసేజ్లు నీకు పట్టట్లేదు. నిశ్శబ్దంగా నీ ఇంట్లోకి చొరబడుతున్న చుట్టుపక్కల జనాలు నీకు కనపడట్లేదు. చుట్టూ ఓ దట్టమైన గూడుని అల్లుకున్న గొంగళి పురుగులాగా ఏకాంతంగా కూర్చున్నావు నువ్వు. పట్టించుకోకపోతే కాసేపటికి ఈ ప్రపంచమే మామూలుగా మారిపోతుందన్న ఆశ నీకు. ఈ పీడకల నుంచి బయటపడటానికి కళ్ళని పదే పదే మూసి తెరుస్తున్నావు. కానీ చుట్టూ ఏ మార్పు రావడం లేదు. కళ్ళ మసకలు నువ్వు వద్దంటున్నా బలవంతంగా నిన్ను వేరే ప్రపంచంలోకి తొయ్యాలని చూస్తున్న వాళ్ళందరి వైపు నిస్సహాయంగా చూస్తున్నావు. ఈయన తప్పేం లేదండి. సిగ్నల్ చూడకుండా అవతలి వాడే. ఓ మూల నుండి ఎవరు మొట్టమొదటిసారి నీ ముఖంలో కదలిక అది విని ఓ అజ్ఞాత శక్తి నీలో నుంచి మెల్లగా ఏదో పెకలించి తీసుకెళుతున్నట్టు చూస్తున్నావు శూన్యంలోకి. నీ పెదవులకి తగులుతున్నది చిక్కటి ఉప్పదనమని ఇప్పుడిప్పుడే నీకు తెలుస్తుంది. డాక్టర్లు సరిగ్గా ప్రయత్నించారా అసలు? లేదు. యాక్సిడెంట్ స్పాట్లోనే గుసగుస వెనకాల ఓ బండరాయి ఎదురుగా వచ్చి గుద్దినట్లు అదిరిపడ్డావు నువ్వు. చుట్టూ ఉన్న నీ పొర తెగిపోతుంది. నువ్వనుకుంటున్న నీ కళ నిజంలోకి పొర్లి దాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. అప్పుడు మొదలుపెట్టావు నువ్వు గొంతు తెరిచి ఏడవడం. ఆ తర్వాత నీ ఏడుపుకి అంతు లేకుండా పోయింది. 8 ఏళ్ల కొడుకు దగ్గరకొస్తే వాణ్ణి పట్టుకొని ఏడ్చావు. నీ ఫ్రెండ్స్ని చూస్తూ బిగ్గరగా ఏడ్చావు. అత్తమామలు నిన్ను నిస్సహాయంగా చూస్తుంటే ఏడ్చావు. నీకు తెలియని వాళ్ళెవరో వచ్చి ఓదార్స్తే ఆశ్చర్యపడుతూ ఏడ్చావు. ఎలా జరిగింది అని అడిగారు చాలామంది. ఏమనాలో తెలియక అందరికీ నీ ఏడుపే సమాధానంగా ఇచ్చావు. ప్రతి ఫోన్ కాల్కి, ప్రతి కౌగిలింతకి ఏడ్చావు. ఈరోజు ఏడుపునే నీ భాషలో మార్చుకున్నావు నువ్వు. ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోగలిగేయింది, నీకు సమాధానం ఇవ్వగలిగింది ఇంకో ఏడుపు మాత్రమే. నీకు మేమున్నాం సుజా అన్నారు చాలామంది. నీకు అర్థం కాలేదది. ఎవరుంటారు నాకు, ఎందుకుంటారు నాకు అనుకున్నావు. నాకే ఇలా ఎందుకు జరగాలి? మధ్య మధ్యలో నీ హృదయాన్ని మెలిపెడుతున్న ప్రశ్న. అలా కాకపోతే మరోలా జరగొచ్చని నిజాన్ని అప్పటికి కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న మెదడు. చుట్టూ చూశావు. పెరుగుతున్న చీకటిని తట్టుకోవడానికి లైట్లు కూడా పెరిగి వెలుగుతున్నాయి. ఓ 10 మంది దాకా కనపడ్డారు నీకు హాల్లో. ఓ మూల నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు రఘు. పొద్దుటి నుంచి నిన్ను ఇబ్బంది పెట్టకుండా అన్నీ చూసుకుంటున్నాడు. నువ్వు చూస్తున్నావని దగ్గరకొచ్చాడు. వదినా, ఫార్మాలిటీస్ ఇంకా అవ్వలేదట, రేపు ఇస్తామన్నారు పోలీసులు ఇబ్బందిగా చెప్పాడు. నువ్వు చేతిని నోటికి అడ్డం పెట్టుకున్నావు అప్రయత్నంగా. అతని భార్య నీ భుజం మీద చెయ్యి వేసి, ఏం తినలేదు అక్కయ్య గారు మీరు పొద్దుటి నుంచి, కొంచెం ఏదైనా అంది. తల అడ్డంగా ఊపావు నువ్వు. దరిద్రపు మొహాన్ని. ఆయన్ని పొద్దున్నే బయటికెళ్ళమని ఎందుకు అడిగానో. ఇంకొకసారి తిట్టుకున్నావు మనసులో. ఆకలి శిక్ష వేసుకుంటున్నావు నువ్వు. బాధలోంచి తన్నుకొస్తున్న కోపం నీది. తర్వాతి పొద్దున్నే లేచావు అలికిడికి. అసలు నిద్రే పట్టదనుకున్నావు, కానీ నీ శరీరం నిన్ను మోసం చేసింది. ఒళ్ళంతా లాగేస్తుంది, పొట్ట కాలిపోతుంది. ఎవరో కాఫీ తెచ్చిచ్చారు. మొదటిసారి తీసుకోలేదు, కానీ ఇంకోసారి బలవంత పెడితే వద్దనలేదు నువ్వు. మెల్లగా కిందకొచ్చి సైలెంట్గా కూర్చున్నావు. కొంతమంది వంటింట్లో ఉన్నారు. మగవాళ్ళు బయటికి లోపలికి తిరుగుతున్నారు. ఎవరో నీతో కళ్ళు కలపలేదు. వచ్చిన వాళ్ళకి టిఫిన్లు టీలు అందిస్తుంది ఒక ఆమె. పిల్లాడిని పక్కన కూర్చోపెట్టుకున్నారెవరో.
జనాలు పెరిగారు. ప్రతి మూల ఎవరో ఒకరు తలలూపుతూ మాట్లాడుకుంటున్నారు. నిన్న పొద్దున నిశ్శబ్దంగా మొదలైన ఇల్లు ఇంత మార్పుని తట్టుకోవడానికి సిద్ధంగా లేవు నువ్వు. ఉన్నట్టుండి బయట గొడవగా మారింది. నీలో భయం మొదలైంది. ఇప్పటి వరకు పట్టుకొని నడుస్తున్న ఆ కొద్ది ఆశ నీకు ద్రోహం చేస్తుందేమోనన్న సందేహం పీడిస్తుంది. అన్నయ్య వచ్చాడు వదినా అన్నాడు రఘు ఏడుస్తూ నీ దగ్గరకొచ్చి. అతడి భార్య నిన్ను పైకి లేపబోయింది. నువ్వు బలంగా మారిపోయావు రాయిలా. వదిలే, వస్తుందిలే అన్నాడు తను భార్యతో. అందరూ ముందు గదిలోకి వెళ్ళి దన్నం పెడుతున్నట్టు తెలుస్తుంది. అత్తగారి ఏడుపు వినిపిస్తుంది పెద్దగా ఆ గదిలో నుండి. నీ ప్రమేయం లేకుండా ఓ పెద్ద ఈదురుగాలొచ్చి ఈడ్చుకుపోయినట్టనిపించింది ఆ రోజంతా నీకు. శవం ముందు పడి ఎంతసేపు ఏడ్చావో, ఎన్నిసార్లు కళ్ళు తిరిగి కూర్చుండిపోయావో, దాన్ని తీసుకెళ్తుంటే ఎంత పెనుగులాడావో. ఒక్కరోజులో జీవితానికి సరిపడే బాధ. తుఫాను తర్వాతి ప్రశాంతత నీ ముఖంలో ఇప్పుడు. సాయంత్రం ఇంకొంతమంది వచ్చారు ఇంటికి. ఆఫీసు వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, దూరపు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు పలకరిస్తే ఇప్పుడు నువ్వు సన్నగా నవ్వుతున్నావు. నీ నవ్వు చూసి వాళ్ళకి ఏమనాలో తెలియలేదు. ఆశ్చర్యపోయి చూశారు. నీ భర్తతో వాళ్లకున్న అనుభవాలు చెప్పారు నీతో. నువ్వు మధ్య మధ్యలో 1-2 పదాలు మాట్లాడుతున్నావిప్పుడు. తలూపుతున్నావు దూరం నుండి ఎవరైనా నీ వైపు చూస్తే. పిల్లాడి గురించి మాట్లాడితే మాత్రం నీకు బాధగా ఉంది. కానీ నీ ఒంట్లో కన్నీళ్ళేవీ మిగల్లేదు ఇక బయటికి పంపడానికి. అందరూ నీ భర్త గురించి గొప్పగా మాట్లాడారు. తప్పకుండా స్వర్గానికే వెళుతాడన్నారు. నీకు ఆనందంగా ఉంది. కానీ అది పంచుకోవడానికి నీ భర్త లేకపోవడం మళ్ళీ నిన్ను బాధలోకి నెట్టేస్తుంది. ఆ రాత్రి కళ్ళు మూతలు పడుతున్నప్పుడు అనుకున్నావు, చనిపోయాక ఏం జరుగుతుంది? స్వర్గానికో నరకానికో. జీవితంలో కొన్ని లక్షల విధాలుగా నడుచుకునే మనిషి, మంచి చెడులను విడదీయలేని మిశ్రమంగా చేసుకుని బతికే మనిషికి, తనెప్పుడు ఒప్పే అని నమ్మించే అదే మనిషికి చివరికి మిగిలేవి 2 దారులు. ఎవరు నిర్ణయిస్తారో, ఎలా నిర్ణయిస్తారో. తర్వాతి రోజు పిల్లాడు ఏడుస్తూ నీ దగ్గరికి వచ్చాడు. 2 రోజులుగా పట్టించుకొని వాణ్ణి చూసి నీకు జాలేసింది. టిఫిన్ తిన్నావా అని అడిగావు. లేదన్నాడు వాడు. వాడికి నాన్న లేడని బాధగా ఉంది. కానీ అందులోని లోతు ఇంకా తెలియడం లేదు. నువ్వు వాడిలా ఉండుంటే బాగుండేదనుకున్నావు. అసలు పెరగకపోతే, పెళ్ళి చేసుకోపోతే ఈ బాధే ఉండేది కాదనుకున్నావు. కనీసం ఆయనతో ఈరోజు పొద్దున్నే గొడవ పడకుండా అన్నా ఉండవలసింది అని మళ్ళీ తిట్టుకున్నావు. ఉన్నట్టుండి నీ కళ్ళు పెద్దవయ్యాయి. తల తిరిగిపోతుంది. అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయావు. కారు నడిపేటప్పుడు మా గొడవ గురించే ఆలోచిస్తున్నారా? ఆ ధ్యాసలో ఎదుటి వెహికల్ని చూసుకోకుండా నా వల్లనే ఆయన. నోరు తెరిచావు. నీ మీదన నీకున్న కోపానికో కారణం దొరికింది. లేదు, వెతికావు నువ్వే. హఠాత్తుగా లేచావు. బాత్రూంలోకి నడిచావు ఆవేశంగా. అద్దంలో నీ మొహం చూస్తూ నిలబడ్డావు. నీకు అసహ్యంగా ఉంది దాన్ని చూస్తే ఇప్పుడు. నీకిష్టమైన మనిషిని దూరం చేసిన మృత్యుదేవత మొహమది. లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళి ఆయన్ని క్షమించమని అడగాలి. సొరుగులో ఉన్న కత్తెర తీసుకున్నావు. ఎలా మొదలు పెట్టాలో ఆలోచిస్తున్నావు. ఉన్నట్టుండి మళ్ళీ పిల్లాడి ఏడుపు వినపడింది బయట నుండి. తలుపు తీసుకుని బయటికి పరిగెత్తావు. వాడిని అమాంతం దగ్గరికి లాక్కొని గట్టిగా తలని హత్తుకుని పెద్దగా ఏడ్చావు. తరువాతి రోజు వాతావరణం మారింది ఇంట్లో. 2-3 తప్ప ఇంట్లో ఎవరూ తిరుగుతున్నట్లు అనిపించలేదు నీకు. చుట్టాలెవరూ లేరు. ఫ్రెండ్స్ వంతులు వేసుకుని ఉండి ఉంటారనుకున్నావు. నీకు మేమున్నాం అన్న వాళ్ళెవ్వరూ కనపడలేదు. నువ్వు వాళ్ళనేమీ అనుకోలేదు. అసలు నువ్వు ఆ మాటే నమ్మలేదు. ఏమో సార్, 100 మెసేజ్లు వస్తున్నాయి.
పొంతులు గారు, పోలీసులు, సర్టిఫికెట్ ఫార్మాలిటీస్ అన్నీ చూడాలి. నేనొక్కడినే అంటున్నాడు రఘు ఓ మూల ఎవరితోనో. ఇప్పటికి మూడోసారి టీలు, టిఫిన్లు. ఏ క్షణం ఎవరొస్తారో అంటుంది అతడి భార్య కిచెన్లో ఎవరితోనో. వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారో లేక ఆ చిన్న చిన్న నిట్టూర్పులు పసిగట్టే శక్తి కొత్తగా నీకే వచ్చిందో తెలియలేదు నీకు. వాళ్ళ స్థానంలో నువ్వున్నా అలానే అనేదానివేమో. అయినా నీకెందుకో నచ్చలేదు వాళ్ళ మాటలు. ఆయన ఎంత చేశాడు వాళ్ళకి అనుకున్నావు. పని చేయించుకుంటూ వాళ్ళని తిట్టుకుంటున్నందుకు గిల్టీగా ఉంది నీకు. దీనికంతటికీ కారణం నువ్వు, నీ బాధ. అవును, ఎల్లకాలం బాధపడుతూ కూర్చోలేవు. దానికి ఓ ఎక్స్పైరీ డేటు ఉంటుంది. పోనీ బాధని దిగిమింగి బతికేద్దాం అనుకున్నావు. ఇంకెంతకాలం? మహా అయితే ఓ 20-30 ఏళ్ళు. లేదు 20 అని స్థిరపరుచుకున్నావు. ఇట్టే అయిపోతాయి. నీకెందుకో నమ్మకం కుదరట్లేదు. ఒకవేళ 60 దాటాక కూడా నేను బతికి ఉంటే, మరో 20 ఏళ్ళు ఎక్కువ బతికితే, ఎవరు నీ పక్కన లేకుండా, నీతో కలిసి నవ్వకుండా, నువ్వు చేసిన ప్రతి పనిని మెచ్చుకోకుండా, దిగులు పడినప్పుడు దగ్గరికి తీసుకోకుండా మరో 40 ఏళ్ళు. నీకు భయమేసింది. జీవితం గడిపిన దానికన్నా దాని జ్ఞాపకాలతోనే ఎక్కువ కాలం బతకాలేమోనని భయమేసింది. ఆ జ్ఞాపకాలు కూడా గుర్తుండని రోజు వరకు బతుకుంటావేమోనని భయమేసింది. బిగ్గరగా ఏడ్చావు ఉన్నట్టుండి. అసలు ఏడుస్తున్నట్టు కూడా అనిపించలేదు నీకు. ఎవరికో ఏదో చెప్పబోయి ఏం చెప్పాలో తెలియక వస్తున్న అరుపు అది. అగాధంలో పడిపోతున్నప్పుడు దాని లోతు తెలిసి పెడుతున్న గావు కేకాది. పరిగెత్తుకుంటూ వచ్చారు జనాలు నీ చుట్టూ. అయోమయంగా చూసావు అందరి వైపు. చేతులతో మొహం తుడుచుకున్నావు హడావుడిగా, ఏడుపుని మింగేస్తూ. సీన్ క్రియేట్ చేయకూడదు అనుకున్నావు. ఏడుపు నాగరికత కాదని నీ అభిప్రాయం. నీ బలహీనతల్ని బయటపెట్టే ఏ పని ఇక నుంచి చెయ్యకూడదని నిశ్చయించుకున్నావు. ఇప్పుడు ఇదంతా కల కాదని పూర్తిగా నమ్మావు. నువ్వు ఆ సాయంత్రం లెక్కలు చూడటానికి నీ ల్యాప్టాప్ తీశావు. ఎప్పుడో సంవత్సరం కిందట తను నీకు చెప్పింది గుర్తు తెచ్చుకున్నావు. అతను నీకన్నీ చెప్పాడు వివరంగా, ఓపిగ్గా. నీకెందుకు అవన్నీ పట్టలేదు. పరధ్యానంగా విన్నావు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు అని కోప్పడ్డావు కూడా. ఆ ఫోల్డర్లో అన్ని వివరాలు రాసి పెట్టాడు అతను. వచ్చే జీతం, చేసిన సేవింగ్స్, తీసుకున్న ఇంటి లోన్, పిల్లాడు చదువుకి ఎంత దాచాలో, రిటైర్మెంట్కి ఎంత పోగేయాలో, ఎంత సంపాదిస్తే ఈ ఇంట్లో ఉండగలరో. నీకు తల తిరిగిపోయింది. ల్యాప్టాప్ గట్టిగా మోసేశావు. ఇవన్నీ చూడటానికి ఇదైనా సరైన సమయం కాదనుకున్నావు. కానీ ఆ సమయం ఎప్పుడో కూడా తెలియలేదు. రఘు వచ్చాడు. అన్నీ సెట్ చేసేశాను వదినా అన్నాడు. వచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్ నీకు, బాబుకు, ఇంటికి ఇంకో 3-4 ఏళ్ళు సరిపోతుంది అన్నాడు. చుట్టాలు, ఫ్రెండ్స్ కలిపి ఇంకొంత ఇస్తారు బాబు చదువు కోసం అన్నాడు. నీ మనసు చివుక్కుమంది. ఆయనకి ఇవన్నీ నచ్చవు రఘు అని అరిచి చెప్పాలనుకున్నావు. నోరు పెగల్లేదు. ఇంతమందికి రుణపడబోతున్నావన్న బాధ నీకు ఊపిరాడనివ్వట్లేదు. కొంత నెమ్మదిచ్చాక నువ్వేదైనా జాబ్ చూసుకోవచ్చు. దేని గురించి ఇబ్బంది పడక్కర్లేదు వదినా అన్నాడు తిరిగి వెళుతూ. నాకే ఇబ్బంది లేనట్టేనా అయితే అనుకున్నావు. నవ్వొచ్చింది నీకప్పుడు. నువ్వెప్పుడు ఇంతే. ఏదో అర్థమైతే నవ్వుతావు. హఠాత్తుగా ఏదో కొత్త మడతని విప్పితే, అనుకోకుండా ఓ కొత్త పారవస్యాన్ని తడిమితే నవ్వుతారు. ఎవరికీ తెలియని నిగూఢ సత్యం ఒకటి నీకే తెలిసినట్టు. 4వ రోజు పొద్దున్న 6ంటికే దిగావు కిందకి నువ్వు. హడావుడిగా మెట్లు దిగి సరాసరి కిచెన్లోకి వెళ్ళావు. డబ్బాలేవి నువ్వు పెట్టుకున్న చోట లేవు. పదే పదే క్లాక్ వైపు చూస్తున్నావు అసహనంగా. టీ, షుగర్ డబ్బాలు దొరికాయి ఓ మూల. పాలు పొయ్యి మీద పెట్టి 2 కప్పులు కడిగావు షింకులో. నీ ఆలుకల పొడి డబ్బా మాత్రం ఎవ్వరూ ముట్టుకోలేదు. అదేంటో వాళ్ళకి తెలుసుండదు. రవ్వంతా ఆ సీక్రెట్ పౌడర్ కలిపి 2 కప్పుల్లో పోసావు టీని.
వాటిని అందుకొని ఆతృతతో కిచెన్ నుంచి బయటకొస్తూ ఏదో గుర్తొచ్చి హఠాత్తుగా ఆగిపోయే నువ్వు వణుకుతున్న చేతుల్లో ఉన్న ఆ 2 కప్పులని చూస్తూ నించున్నావు అయోమయంగా. ఓసారి చుట్టూ చూశావు. అక్కడే తిరిగిన ఓ శరీరం కోసం, ఓ గుండె కోసం చూశావు. అప్పుడే ఎవరో పిలిచినట్టు ఉలిక్కిపడి నా వైపు చూశావు. మనిద్దరి కళ్ళు కలిశాయి. నవ్వాను నేను. నువ్వు నవ్వావు. టీ తెచ్చి నా ఫోటో ముందు పెడుతూ.